సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే, స్పెషల్లీ ఒక 2 మ్యాచెస్ వల్ల. అండ్ ఆ మ్యాచెస్ ఏంటంటే ఒకటి కోడీ వర్సెస్ గుంథర్. ఈ మ్యాచ్లో శామీ జేన్ స్పెషల్ గెస్ట్ రెఫరీస్, అందుకని చాలా తమాషాలు చూడడానికి దొరికింది, చాలా తమాషాలు చేసిండు శామీ జేన్. జే ఉసో వర్సెస్ జీవాన్ ఎవెన్స్ మ్యాచ్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అనమాట. సో బాస్, నిజం చెప్పాలంటే స్మాక్ డౌన్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. మన నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అఫీషియల్వి అయిపోయింది. సో చాలా జరిగింది ఈరోజు స్మాక్ డౌన్లో. రోమన్ రేన్స్ మరొకసారి సోలో సికో కోసం ఒక మెసేజ్ పంపించిన అనమాట. సో దాని గురించి మాట్లాడదాం. అండ్ బాస్, నాకు తెలుసు ఈ మధ్యలో వీడియోస్ చాలా లేట్ అయిపోతున్నాయి. మీలో చాలామంది అన్న ఏమైంది ఈ మధ్యలో వీడియోస్ లేట్ వస్తున్నాయి అని కామెంట్ చేస్తున్నారు. బట్ గాయస్, నేను కంటిన్యూగా 8 సంవత్సరాల నుంచి వీడియోస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈసారి ఇంత లేట్ అవుతున్నాయి వీడియోస్ అంటే కొంచెం అర్థం చేసుకోవాలి బాస్. నేను మీ అందరితో ఒక మంచి గుడ్ న్యూస్ బి షేర్ చేసినాను. నా కొడుకు పుట్టిన, నేను నా ఫ్యామిలీని టైం ఇస్తున్నాను బాస్, కొంచెం అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎవరు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళే అర్థం చేసుకోగలరు అన్నమాట. అంటే ఇదేదో పెద్ద నేను బాధపడుతున్నాను కాదు, నేను ఇప్పుడే అసలైన లైఫ్ అనేమాట, నా ఇప్పుడే అసలైన లైఫ్ స్టార్ట్ అయ్యింది. నేను నా కొడుకుతో టైం స్పెండ్ చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే చాలా మంచి అనిపిస్తుంది నాకు. అండ్ అందుకనే బాస్, ఈ మధ్యలో అంటే నేను నైట్లో లేట్వి పండుకుంటున్నాను అనమాట. సో పొద్దుగా లేట్ లేస్తున్నాను. సో వీడియోస్ అందుకే కొంచెం లేట్ అయిపోతున్నాయి. అండ్ అప్డేట్స్ వీడియోలో కొంచెం గ్యాప్ వస్తుంది, లైక్ 2 days నేను మధ్యలో వీడియోస్ చేయలేదు. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్తున్నాను బాస్. చూడండి, నేను నిజం చెప్పాలంటే నేను నా ఫ్యామిలీకి టైం ఇస్తున్నాను. సో మీరు నా ఫ్యామిలీ అయితే మీరు అర్థం చేసుకోండి. నేను మీకు చాలా టైం ఇచ్చిన, నేను మీ అందరి కోసం చాలా వీడియోస్ చేసినాను పగలు రాత్రి కష్టపడి. బట్ ఇప్పుడు నా లైఫ్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ అయింది. సో అందుకనే నేను నా న్యూ లైఫ్కి, నా ఫ్యామిలీకి కొంచెం ఎక్కువ టైం ఇస్తున్నాను. ఏదో నేను వీడియోస్ చేయలేనని కాదు, వీడియోస్ చేస్తున్నాను మీకోసమే. సో మీరు కొంచెం అర్థం చేసుకోండి బాస్. ఓకే, సో ఇక మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇలా స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే మనకి కోడీ రోడ్స్ వర్సెస్ గుంథర్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్. సో ఈ గుంథర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్లో స్పెషల్ గెస్ట్ రెఫరీ మన గుంథర్ రిక్వెస్ట్ వల్లనే శామీ జేన్ ఉండే అనమాట. అండ్ శామీ జేన్ నిజం చెప్పాలంటే శామీ జేన్ని చూసి లేదా ఈరోజు అంటే కోపం వచ్చింది బాస్, నిజం చెప్పాలంటే. ఎందుకంటే శామీ జేన్ చేతుల్లో అవకాశాలు ఉన్నప్పుడు మొత్తం ఖరాబ్ చేసుకుంటాడు నిజం చెప్పాలంటే. అందుకే స్టిల్ అంత సక్సెస్ దొరుకుతలే అనమాట మన శామీ జేన్కి. శామీ జేన్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా తమాషాలు చేసిండు. ఫస్ట్ కోడితో కొంచెం ప్రాబ్లం చూపించిన తర్వాత గుంథర్తోనే ప్రాబ్లం అయిపోయింది అనమాట. గుంథర్ నూకినప్పుడు గుంథర్కి స్లాబ్ ఇచ్చేసిండు, గుంథర్కి పవర్ బాంబ్ ఇచ్చేసిండు రింగ్లోనే. అండ్ దాని తర్వాత ఇంకో రెఫరీ మ్యాచ్లో వచ్చేసిండు అనమాట. అండ్ మన గుంథర్ ఫినిషర్ ఇచ్చినప్పుడు కోడికి ఆ న్యూ రెఫరీ పిన్ కౌంట్ చేసినప్పుడు శామీ జేన్ ఆ రెఫరీ కాళ్ళు గురించి చాలా తమాషాలు జరిగినాయి. అండ్ ఓపెన్ చెప్పాలంటే ఇంతకాలము శామీ జేన్కి ఈ గోల్డెన్ బాయ్ కోడీ రోడ్స్ ప్రాబ్లం ఉండే. బట్ ఈ మ్యాచ్లో గుంథర్తో కొంచెం ప్రాబ్లం కాగానే కోడీ రోడ్స్కి అక్కడ విన్ చేపించేసిండు. అండ్ పిన్ కౌంట్ ఎంత ఫాస్ట్గా చేసిండు అనుకుంటున్నారు? 1 2 3 ఫాస్ట్గా పిన్ కౌంట్ చేసిండు శామీ జేన్. కోడి ఇట్లా రోలప్ చేయగానే గుంథర్కి. సో ఇంతకాలం కోడితో ప్రాబ్లం చూపించి జస్ట్ ఈ మ్యాచ్లో గుంథర్తో ప్రాబ్లం కాగానే సెకండ్స్లో ఈ టైప్ డిసిజన్ తీసుకున్నారనమాట. సో అందుకని అక్కడ ఫ్యాన్స్ అందరూ శామీకి తిట్టినారు. శామీ సెకండ్వి ఛాన్స్ వచ్చినాయి. తర్వాత ఎప్పుడంటే బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు వీళ్ళు. బ్యాక్ స్టేజ్ వెళ్ళిన గొరిల్లా పొజిషన్లో అక్కడ గుంథరు అంటే కోడీ రోడ్స్ శామీ జేన్ అందరూ ఉంటారని చిన్న ప్రాబ్లం అయిపోయింది. కోడీ ఏమో రింగ్లో వచ్చి రీమ్యాచ్ కావాలిగా నీకు గుంథర్ నాడు, రీమ్యాచ్లో ఫైట్ చేద్దామని కోడీ రోడ్స్ చెప్పిండు. బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో శామీ జేన్ ఏంది రీమ్యాచ్ లేదు ఏం లేదు, నేను రెఫరీ, నేను డిసిజన్ తీసుకున్నాను ఇట్లా మాట్లాడంగానే గుంథర్ ఇచ్చి పడేసిండు శామీ జేన్కి. బ్యాక్ స్టేజ్ నిజంగా గుంథర్ కొట్టినప్పుడు చాలా మంచిగా అనిపించింది శామీ జేన్ బ్యాక్ స్టేజ్ అటాక్ చేసినప్పుడు. అండ్ దాని తర్వాత ఇక గుంథర్ రింగ్లో వచ్చేసిండు. మరొకసారి మ్యాచ్ కంటిన్యూ అయింది, మరొకసారి మ్యాచ్ స్టార్ట్ అయింది ఓపెన్ చెప్పాలంటే. అండ్ ఈ మళ్ళొకసారి స్టార్ట్ అయిన మ్యాచ్కి మళ్ళొకసారి శామీ జేనే ఖరాబ్ చేసిండు. శామీ జేన్ వచ్చి హల్వాకి ఇచ్చేసిండు అక్కడ మన గుంథర్కి. సో ఇప్పుడు ఒక సింపుల్ మ్యాచ్లో అక్కడ ఎవరైనా వచ్చి మ్యాచ్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తే ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. సో అందుకని ఈ రీస్టార్ట్ అయిన మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. దానివల్ల ఇంకేముండే బాస్ ఇక్కడనే అంటే చాలా గడబడయి ఈ మ్యాచ్ ఇక్కడనే ఎండ్ అయిపోయింది అనమాట. బ్యాక్ స్టేజ్ గుంథర్ చాలా క్లియర్గా చెప్పేసిండు నికోల్డిస్కి,
చూడు నికోల్డిస్, నువ్వు కరెక్ట్గా నీ జాబ్ చేస్తలేవు. స్మాక్డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డిస్కి చాలా క్లియర్ చెప్పిండు, నువ్వు కరెక్ట్గా జాబ్ చేస్తలేవు, నువ్వు కరెక్ట్గా జాబ్ చేస్తలేదా, నీ జాబ్ని కరెక్ట్గా చేస్తే ఇలాంటి టైమే రాకపోతుండే, ఇది మంచిది కాదు, నాకు మళ్ళీ ఒకసారి మ్యాచ్ కావాలి నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో, నాకేం తెలియదు, నాకు మ్యాచ్ కావాలంటే కావాలని చాలా క్లియర్లీ చెప్పేసిండు మన గుంథర్ నికోల్డిస్కి. అండ్ బాస్ ఇంకేముండే, దాని తర్వాత కొడి రోజు ఒక సెగ్మెంట్ జరిగిండే నికోల్డిస్తో. అండ్ హైలైట్ ఏంటంటే నైట్ ఆఫ్ ఛాంపియన్స్ కోసం ఒక సాలిడ్ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. కోడి రోడ్స్ వర్సెస్ గుంథర్ వర్సెస్ సామీ జేన్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్షిప్ బాస్. సో ఎస్ మనం అనుకున్నాం అంటే సామీ జేన్ ఫ్యూడ్లో ఇన్వాల్వ్ అవుతుంది, సో మేబీ ఏమైనా కావచ్చు అని అనుకున్నాం. బట్ ఎస్ ఫైనల్ ఇప్పుడు ఆ టైం వచ్చింది. నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇప్పుడు WWE దగ్గర ఒక మంచి అవకాశం ఉంది టైటిల్ చేంజ్ చేయడానికి. అండ్ ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్లో టైటిల్ ఇక చేంజ్ కాకపోతే ఇక ఇక్కడ WWE ఇక మొత్తంకి రాంగ్ పని చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. కోడి మంచి కోసమే చెప్తున్నాను. కోడి క్యారెక్టర్ ఇన్ ఫ్యూచర్ చాలా మంచిగా ఉండాలంటే, ఫ్యాన్స్ సైడ్ నుంచి మంచి సపోర్ట్ ఉండాలంటే టైటిల్ చేంజ్ కావాల్సిందే అండ్ ర్యాండీ ఆర్టన్ రావాల్సిందే. అండ్ ఇప్పుడు ఒకటేసారి ర్యాండీ ఆర్టన్ పేరు ఎందుకు చెప్పినానో అది ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు అంటే దాని తర్వాత ఏమైందంటే మన బ్యాక్ స్టేజ్ సోలో సికోవా అండ్ జేకబ్ ఫాటుది ఒక సెగ్మెంట్ చూపించినారు. ఈ సెగ్మెంట్లో సోలో సికోవా చాలా క్లియర్గా చెప్పిండు, చూడు నేను ఇంతకుముందు చెప్పినాను, నేను ఇంటికి రాను, నువ్వు పోయి నీ రోమన్కి చెప్పాయి అని ఈ టైప్లో సోలో చెప్పంగానే జేకబ్ ఫాటు ఏమని చెప్పినంటే, లేదు నేను రోమన్ రేన్స్ ఆ మెసేజ్ తీసుకొని రాలేదు, ఈసారి నేను ఇక్కడ ఎందుకు వచ్చినానంటే జేవుస్ మ్యాచ్ మధ్యలో ఈరోజు ఎవ్వరు ఇంటరప్ట్ చేయకుండా చూసుకొని వచ్చినాను అని జేకబ్ ఫాటు చెప్పిండు. దాని తర్వాత జేకబ్ ఫాటు ఏమని చెప్పినంటే, చూడు సోలో సికోవా నువ్వు కొంచెము రాంగ్ డిసిజన్ తీసుకుంటున్నావు అండ్ చాలా లేట్ చేస్తున్నావు, తెలుసు రోమన్కి ఏం కావాలో, అండ్ నువ్వు ఇప్పుడు ఇంత టైం వేస్ట్ చేసి లేదా మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నావు, ఇదంతా ఇప్పుడు నీ పైన ఉంది, నా పైన కాదు, ఇదంతా ఇప్పుడు నీ పైన ఉంది, నువ్వే ఆలోచించుకో అని ఈ టైప్లో జేకబ్ ఫాటు చెప్పిండు సోలో సికోవాకి. చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత సోలో సికోవా కొంచెం ఎక్కిరిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే అక్కడ మన ఠాలా టొంగా వచ్చినారు. అండ్ వాళ్ళు రాగానే మన సోలో ఏమని చెప్పంటే, డోంట్ వరీ దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఏంటంటే రోమన్ రేన్స్ మెసేజ్ తీసుకొచ్చిండు జేకబ్ ఫాటు అది అని చెప్పిండు. సో అప్పుడే ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి వీళ్ళు మాట్లాడినారు. ట్యాగ్ టీమ్ మ్యాచ్లో మనం ముగ్గురం వెళ్దాము, మీరే గెలిచేలా చూసుకుందామని ఈ టైప్లో సోలో చెప్పంగానే టొంగా చాలా క్లియర్గా చెప్పేసి, నువ్వు ఇక్కడే ఉండు సోలో సికోవా, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వచ్చినావు అనుకో నీ ఇంకలా ఇక ఎవరైనా రావచ్చు అక్కడ, సో అందుకని నువ్వు వద్దు అని చెప్పిండు మన టొంగా. అండ్ నీ ఫ్యామిలీ అండ్ మన ఫ్యామిలీ మధ్యలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఇది మంచిది కాదని చెప్పిండు ఠాలా టొంగా చాలా క్లియర్గా చెప్పేసిండు, ఇది బ్లడ్ లైన్ విషయం కాదు, ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు ట్యాగ్ టీమ్ టైటిల్స్ వచ్చేసే పని అయిపోతాయి ఈ టైప్ చెప్పిండు. సో అందుకనే సోలోకి వాళ్ళు రావద్దని చెప్పినారు. తర్వాత ఏమైందంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. డేమియన్ ప్రిస్ట్ R-Truth వర్సెస్ టొంగా అండ్ ఠాలా టొంగా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్, ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మంచి మ్యాచ్ జరుగుతున్నప్పుడు మ్యాచ్ మధ్యలో నిజంగానే సోలో సికోవా అక్కడ రింగ్ సైడ్ వచ్చిండు. సోలో సికోవాకి చూసి ఠాలా టొంగా ఒక మాట అడిగా, అంటే నువ్వు ఎందుకు వచ్చినావు, నీకు వద్దని చెప్పినావు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు అన్న ప్రకారం డేమియన్ ప్రిస్ట్ ఠాలా పైన అటాక్ చేస్తున్నప్పుడు ఠాలాకి నూకేసిండు, సోలో పైన పడ్డాడన్నమాట డేమియన్. అండ్ దాని తర్వాత ఇక ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో R-Truth అండ్ డేమియన్ ప్రిస్ట్ గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే ఇక మన R-Truth అండ్ డేమియన్ ప్రిస్ట్ స్టిల్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. కానీ ఓపెన్లీ చెప్పాలంటే సోలో సికోవా అక్కడ హెల్ప్ చేద్దామని వచ్చిండు, బట్ సోలో సికోవా వల్లనే ఎక్కడనో కొంచెం వీళ్ళు ఇంటరప్ట్ అయిపోయినారు, దాని లాభం R-Truth అండ్ డేమియన్ ప్రిస్ట్ లేపినారు. సో అందుకనే మనకి MFT మధ్యలో అంటే ఠాలా టొంగా అండ్ సోలో సికోవా మధ్యలో వచ్చిన ప్రాబ్లం చాలా క్లియర్లీ చూడడానికి దొరికింది. రింగ్లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు సోలో సికోవాకి. సో ఒక చిన్న ప్రాబ్లం చాలా క్లియర్లీ కనిపించింది బాస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది మన రికీ సెయింట్స్ వర్సెస్ మన కార్మెలో హేస్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రికీ సెయింట్స్ గెలిచిండు బాస్. సో ఇక్కడ ఈ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి
ఒక మంచి కింగ్ ఆఫ్ ద రింగ్ ది టోర్నమెంట్ ది ఒక సెమీఫైనల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. జే ఊసో వర్సెస్ జీవాన్ ఎవెన్స్ మధ్యలో. అండ్ చాలా మంచి మ్యాచ్ బాస్, మంచి రెస్లింగ్ ఉండే తెలుసా ఈ మ్యాచ్లో. చాలా మంచి మ్యాచ్, చాలా అంటే చాలా మంచి రెస్లింగ్ చూడడానికి దొరికింది. ఎవరో రెస్లింగ్ లవర్స్ ఉన్నారు, అంటే ఈ సూపర్ స్టార్ ఆ సూపర్ స్టార్ అని కాకుండా జస్ట్ రెస్లింగ్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇలాంటి మ్యాచెస్ చాలా నచ్చుతాయి బాస్. ఇప్పుడు జే ఊసో పైన హేట్ ఉన్న వాళ్ళకి మ్యాచ్ నచ్చదు అనుకోండి, ఎందుకంటే ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో జే ఊసో గెలిచిండు బాస్. ఎస్, ఈ మ్యాచ్లో జే ఊసో గెలిచిండు. జీవాన్ ఎవెన్స్ ఫ్యూచర్ సూపర్ స్టారే కరెక్టే, కానీ ఎంతైనా సరే మీరే ఆలోచించండి. ఇక్కడ జే ఊసో ఉండే, జే ఊసో ఓడిపించి మరి జీవాన్ ఎవెన్స్ వెళ్ళి ఓబా ఫేమీతో ఫైనల్స్లో ఫైట్ చేస్తే అది మేబీ మంచిగా అనిపిస్తుండే, కానీ అది టికెట్ సెల్లింగ్ కోసం అంత మంచిగా కాదనమాట. ఇప్పుడే అది కరెక్ట్ టైం కాదు. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఓన్లీ రెస్లింగ్ అని కాదు, డబ్ల్యూడబ్ల్యూ మొత్తం ఒక బిజినెస్, అంటే మొత్తం అలా అన్నీ చూస్తారు అనమాట. వాళ్ళకి ఒక సూపర్ స్టార్ ఉట్టి రెస్లింగ్ చేసి సరిపోదు అనమాట. ఆ సూపర్ స్టార్లో ప్రతి ఒక్క స్కిల్స్ ఉండాలి. ఆ సూపర్ స్టార్లో ఎంతమంది స్కిల్స్ ఉన్నా సరే ఆ సూపర్ స్టార్ కనీసము టికెట్స్ సేల్ చేయించేంత వాల్యూలో ఉండాలన్నమాట. సో అందుకనే జీవాన్ ఎవెన్స్ టైం వస్తే జీవాన్ ఎవెన్స్ బి చేస్తాడు, కానీ ఇప్పుడు కాదు. అందుకే డబ్ల్యూడబ్ల్యూ ఇక్కడ జే ఊసో పైన ఒక డిసిజన్ తీసుకొని జే ఊసో గెలిచిండు అనమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు, మీరు కామెంట్స్ ఎప్పుడైనా జే ఊసో గెలవగానే బ్యాక్ స్టేజ్ నుంచి అంటే మన జేకబ్ ఫాటు చూసిండు, జే ఊసో గెలిచిండు చూసిండు. ఆయన అప్పుడక్కడ సోలో వచ్చిండు. ఆయన సోలో రాగానే మరోసారి ఇలా మధ్యలో చిన్న మాటలు జరిగినాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే సోలో సికో చాలా క్లియర్లీ చెప్పేసాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, అంటే రోమన్ రేన్స్ నీకు ఎందుకు పంపిస్తుండో చాలా క్లియర్లీ అర్థమవుతుంది అనమాట. నువ్వు ఇక్కడ వస్తున్నావు, నువ్వు నాకు వచ్చి ఇక్కడ మెసేజ్ ఇస్తున్నావు రోమన్ రేన్స్, దానివల్ల నా మైండ్ అంటే చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను. అండ్ ఇక్కడ నా ఫ్యామిలీ మధ్యలో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అనమాట. సో ఇదే కదా ఈ రోమన్ రేన్స్ ది ప్లాన్. సో చెప్పే రోమన్ రేన్స్కి, ఒకవేళ ఇలాగనే అంటే నా షోలో వచ్చి నాకు డిస్టర్బ్ చేస్తే మాత్రం, నా జోలికి వస్తే మాత్రం ఇక నేను రోమన్ రేన్స్ షోలో వచ్చి నేను రోమన్ రేన్స్ జోలికి వస్తాను అనమాట, అంటే మంచిగా ఉండదు అని ఈ టైప్లో సోలో సికో వార్నింగ్ ఇచ్చేసిండు బాస్ అక్కడ. సో ఈ మెసేజ్లో అది అంటే ఇంకా నడుస్తుంది అనమాట. సో చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. మేబీ వార్ గేమ్స్ వరకు వెళ్తుందా లేదా సోలో సికో కలిసిపోతాడా, అదే చూడాలి. అయితే రెండే అవుతుంది ఇక్కడ, సోలో సికోవా టీమ్ అండ్ మన రోమన్ టీం మధ్యలో వార్ గేమ్స్ మ్యాచ్ అయితే, లేదా సోలో సికోవా రోమన్తో కలుస్తాడు. సో చూద్దాం ఇది ఎక్కడి వరకు వస్తుందో. సో ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఏమనిపిస్తుందో. అండ్ అంతేకాదు ఇక మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, కాదు మెయిన్ ఈవెంట్ కంటే ముందు ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ జరిగింది. అండ్ ఆ సెగ్మెంట్ జే ఊసో అండ్ కోడీ రోడ్స్ మధ్యలో. అండ్ ఇక్కడ ఈ సెగ్మెంట్లో జే ఊసో అండ్ కోడీ కలిసిన తర్వాత జే ఊసో చెప్పిండు, చూడు ఇక అయిపోయింది, ఇక ఇంకొక మ్యాచ్ ఉంది, ఇంకొక మ్యాచ్ తర్వాత ఇక నేనే గెలిచి కింగ్ ఆఫ్ ద రింగ్ వస్తాను అండ్ నేను నీతో ఫైట్ చేస్తాను QB1 అని ఇక్కడ మన జే ఊసో చెప్పంగానే కోడీ రోడ్స్ ఏమని చెప్పంటే, మర్చిపోకు అక్కడ నీ ముందు ఓబా ఫేమీ ఉన్నాడు, అర్థమైందా. అండ్ నా గురించి మాట్లాడితే జే ఊసో నాకు దోలాడాలంటే చాలా ఈజీ అనమాట, నేను చాలా ఈజీగా దొరుకుతాను, అర్థమైందా అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడ కోడీ రోడ్స్. సో అప్పుడే అక్కడ సామీ జైన్ వచ్చేసిండు. సామీ జైన్ వచ్చి అంటే నువ్వు ఎట్లున్నావు అంటే వీళ్ళు అడిగినారనమాట, నువ్వు ఎట్లా ఉన్నావు బాగున్నా ఇట్లా అడిగిన తర్వాత ఒక మాట ఏమని చెప్పానంటే, సామీ జైన్ చూడు జే ఊసో నేను నీకోసం హ్యాపీ ఉన్నాను, నువ్వు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలుస్తావు నాకు నమ్మకం ఉంది, కానీ జే ఊసో నువ్వు కింగ్ ఆఫ్ ద రింగ్ గెలిచిన తర్వాత నువ్వు సమ్మర్ స్లామ్లో ఛాంపియన్తో ఫైట్ చేస్తావు, కానీ అప్పుడు ఛాంపియన్ కోడీ రోడ్స్ ఉండడు అని చెప్పిండు. అంటే మా సామీ జైన్ ఛాంపియన్ ఉంటాడని చెప్పిండు అనమాట ఈ టైప్లో. సో అప్పుడే సరే ఇక చూసుకుందాం అన్నట్టు అక్కడ జే ఊసో చెప్పేసిండు. అండ్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ ఇక మన స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే, మెయిన్ ఈవెంట్లో షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ లీవ్ మోర్గన్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. దానికంటే ముందు బ్యాక్ స్టేజ్ మన జేడ్ కార్గిల్ అండ్ షార్లెట్ ఫ్లేర్ మధ్యలో ప్రాబ్లం అయింది. గొరిల్లా పొజిషన్లో వాళ్ళు షార్లెట్ ఫ్లేర్ పైన అటాక్ చేసినారు. అండ్ ఇక ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్ ఇక ఈ మ్యాచ్లో అక్కడ మన లీ మోర్గన్ అండ్ షార్లెట్ ఫ్లేర్ అంటే ఫైట్ చేసినారు. ఇది ఐ థింక్ ఒక సెమీఫైనల్స్, ఎస్ ఇది మ్యాచ్ ఒక సెమీఫైనల్స్ మ్యాచ్ ఉండే మన క్వీన్ ఆఫ్ ద రింగ్ కోసము. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో చాలా గడబడైంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు, లీ మోర్గన్ ఈ మ్యాచ్లో గెలిచింది బాస్. షార్లెట్ ఫ్లేర్ ఓడిపోయింది. అండ్ ఇప్పుడు మీరు దీపైన మీరేమంటారు సార్, మీరు కామెంట్లు చెప్పండి. అండ్
రోమన్ రైన్స్ ఈ టైప్లో కొంచెం మెసేజ్ పంపించడం, సోలో సికోవా అంటే ఆ మెసేజ్ల పైన చాలా భయంకరమైన నో అని రియాక్షన్ ఇవ్వడం, రిప్లై ఇవ్వడం. సో దీనిపైన మీరు ఏమంటారో, మీకు ఏమనిపిస్తుంది ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.